నా మనసు తట్టుకోలేకపోతుందిరా. బాబాయ్ కాబోతున్నానని నువ్వెంత ఆనందపడ్డావు, మేనత్తను కాబోతున్నానని అక్క ఎంత ఆనందపడిందో నాకు తెలుసు. కానీ తండ్రిని కాబోతున్నానని నేనెంత సంతోషపడ్డానో మీలాగా నేను బయటికి చెప్పుకోలేకపోతున్నానురా. నా ఆనందాన్ని నాలోనే దాచుకుని ఎప్పుడెప్పుడు నా బిడ్డను చూస్తానా అని ఎదురు చూశానురా. కానీ ఈరోజు నా ఎదురుచూపులకి అర్థమే లేకుండా పోయింది. నేను నమ్మిన నా భార్య నన్ను మోసం చేసింది. తన కోసమే కదరా నిన్ను శత్రువుని చేసుకున్నాను. తన కోసమే కదరా మీ ఇద్దరిని నానా మాటలన్నాను. తన కోసం ఇన్ని తప్పులు చేశాను. ఈరోజు నన్ను నేనే క్షమించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. వెళ్ళిపో మాధవ, వెళ్ళిపోండి. మేం వెళ్ళిపోతే నువ్విక్కడుండి ఏం చేస్తావన్నయ్య? ఇక్కడుంటాను లేక ఇంకెక్కడుంటాను? అసలు ఉంటాను లేదు. అన్నయ్య, నీకు దండం పెడతాను, ఆ మాట మాత్రం అనొద్దన్నయ్య. తను చేసిన మోసానికి నువ్వు అలాంటి ఆలోచన చెయ్యొద్దు. ఇంటికెళ్దాం రా అన్నయ్య. రాలేనురా. వచ్చి దాని మొహం నేను చూడలేను. తనని చూడమని ఎవరు చెప్పారన్నయ్య? మా కోసం రా అన్నయ్య. తనని కళ్ళ ముందు ఉంచాలనుకుంటే ఉంచుకో, లేదంటే బయటికి పంపించే. తన విషయంలో మేమేమీ మాట్లాడం. ఇంత తప్పు చేసిన తర్వాత తన ఆ ఇంట్లో ఉండాలని కూడా మేము అనుకోవడం లేదు. ముందైతే నువ్వు ఇంటికి రానయ్య. నీకోసం అమ్మా, నాన్న, అక్క అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి రా అన్నయ్య. ప్లీజ్ బావగారు, ప్లీజ్ రండి. అన్నయ్య, నువ్వు చెప్పిన మాట నేను ఎప్పుడూ కాదనలేదన్నయ్య. అది ఎంత కష్టమైనా నీకిచ్చిన మాట మీదే నిలబడ్డాను. నా జీవితంలో నేను ఏనాడు ఏది అడిగింది లేదు. మొదటిసారిగా అడుగుతున్నాను అన్నయ్య. మాకు దూరంగా వెళ్లాలనో, మనశ్శాంతి కోసం ఎటైనా వెళ్లాలనో ఆలోచించొద్దు. నా కోసం ఇంటికి రా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. సరేరా, మనసు ప్రశాంతంగా లేదు. దేవుడికి అర్చన చేయించి వెళ్దాం. భూమి, నువ్వు ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళు. నేను అన్నయ్య వచ్చేస్తాం. అలాగే. రా అన్నయ్య. హలో అక్క, అన్నయ్య దొరికాడక్క. నిజమా? అవునక్క. సరే, నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే. సరే అక్క. రాఘవ, రాఘవ, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకోసం వీళ్ళంతా ఎక్కడెక్కడ వెతుకుతున్నారో తెలుసా? కనీసం మాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీ భార్య చేసిన పనికి నువ్వు బయటికి వెళ్ళడం ఏంట్రా? నీకోసం మేమంతా ఉన్నామన్న ఆలోచన కూడా లేదా నీకు? ఏమైపోయావో, ఎటు వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మహా, రే, ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా చేసావ్? తను తప్పు చేస్తే శిక్ష మాకెందుకురా? సర్లే అక్క, ఇప్పుడు అన్నయ్య నేను బాధ పెట్టద్దు. వాణ్ణి బాధ పెట్టాలని మేమెందుకు అనుకుంటాంరా? వాణ్ణి మళ్ళీ చూసేదాకా ఎంత నరకం అనుభవించామో తెలుసా? అది చూస్తే అలా చేసింది, వీడు చూస్తే కనిపించకుండా పోయాడు. ఆలోచిస్తుంటే మనసుకి ఎన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయో తెలుసారా? ఏంటోరా, నిజంగా ఈ ఇంటికి ఏదో గ్రహణం పట్టింది.
లేదంటే ఒక సమస్య తీరిందంటే ఇంకో సమస్య, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. అన్ని సమస్యలకి మూల కారణం అలేఖ్య. దానివల్లే నా తమ్ముడు బాధపడుతున్నాడు. మనమందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదుంటేనే కదా అందరికీ తంటాలు. దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది. మహా వదినా వదినా ఏం చేస్తున్నావు? వదినా బట్టలు ఎందుకు సర్దుతున్నావు? పద బయటికి. వదినా పద. ఎక్కడికి వదినా? ఏంటే వదినా? చెప్తాను రా. నువ్వు అసలు అలా పిలిచే అర్హత పోగొట్టుకున్నావు. ఇలాంటి దాంతో వదినాన్ని పిలిపించుకోవడానికి అసహ్యంగా ఉంది. పద. వదినా రా. వదినా వదినా నా మాట విను. వదినా వదినా మహా వదినా మహా మహా ఏయ్, పద. వదినా అక్క అక్క మహా ఆగమ్మా. వదినా 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 ఓ, ఇక్కడి నుంచి. పో పో బయటికి. నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు నన్ను వెళ్ళమంటే ఎక్కడికని వెళ్తాను వదినా? ఏం చేయమంటావు వదినా? ఎక్కడికైనా బొమ్మా, నువ్వు ఇంట్లో ఉంటే నా బిడ్డలు ఏమైపోతారో అన్న భయం వేస్తోంది. నువ్వు చేసిన పనులకి చెట్టంత మనిషి వాడే ఎలా అయిపోయాడో చూడు. నువ్వు చేసే పనులకి నేను బాధపడ్డాను, భూమి బాధపడింది. నాన్నను బాధ పెట్టిన తర్వాత క్షమించాల్సిన పని లేదు. ఇంకెప్పుడు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో. కోడలుగా వచ్చిన తర్వాత కడదాకా బతకాల్సింది ఇక్కడే కాబట్టి అందరి బాగు కోరుకోవాలి. ఆ ఇంటి పరువు నిలబెట్టేలా ప్రవర్తించాలి. అలాంటి ప్రయత్నం నువ్వెప్పుడు చేయలేదు. నీకు కావాల్సింది ఆస్తి, అంతస్తు, అధికారం. వాటి కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నీ పంతం నెగ్గించుకోవడానికి ఎంతకైనా దిగజారుతావు. నీకు కుటుంబం అవసరం లేదు, భర్త అవసరం లేదు, చివరికి కడుపులో బిడ్డ కూడా అవసరం లేదు. నీలాంటిది ఉండాల్సింది ఇక్కడ కాదు. వెళ్ళు, వెళ్ళు బయటికి.